పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవ, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ వారమంతా తండ్రి సజీవులుగా మమ్మల్ని ఉంచి ఈ ఆదివారపు దినమున మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు మా బ్రతుకులకు అవసరమైనటువంటి వాక్కులను మాకు ప్రసాదించండి. విన్న ప్రతి మాటను హృదయాల్లో భద్రపరుచుకొని మీ కొరకు బ్రతకడానికి సహాయాన్ని కృపను అనుగ్రహించమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకునిచున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఆ జన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. చాలు. ఇక్కడ 3 పదాలు మనం మాట్లాడుకున్నాం. ఒకటి జనసమూహములు, ఆయన కూర్చొని బోధించటం. ఇక్కడ వచ్చినటువంటి వారిలో జనసమూహాలు మనకు కనబడుతున్నారు, శిష్యులు మనకు కనబడతా ఉన్నారు. వీళ్ళకి ఆయన కూర్చొని బోధించినట్టుగా మనకు కనబడతా ఉంది. అందులో మొదటగా గత ఎపిసోడ్లో జనసమూహములు అనగానే అందులో ఎన్ని రకాలైనటువంటి మనుషులు ఉన్నారు అనేది ఒకసారి జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్ళిపోతా. ఎన్ని రకాలైనటువంటి మనుషులు ఉన్నారు అని అంటే, మొదటిగా సత్యాన్ని వినేటటువంటి వారు, సత్యాన్ని అంగీకరించి విన్నటువంటి దాని ప్రకారంగా నడుచుకునేటటువంటి వారు. రెండోది అవగాహన కోసం, అంటే కొంత అవగాహన మనకు ఉండాలి అని వింటారు, దాని అవసరం వచ్చినప్పుడు ఎలా వాళ్ళు బిహేవ్ చేయాలి అనేటటువంటి దాన్ని ఆలోచన చేస్తారు అనమాట. ఇక మూడోది విమర్శ చేసేటటువంటి వారు ఒక రకం, అలాగే తిరస్కరించేటటువంటి వారు, అలాగే కాలక్షేపం కోసం వచ్చేటటువంటి వారు. ఓకే, అదొక రకం. అలాగే ఎమోషనల్ అయ్యేటటువంటి వారు, విన్నటువంటి మాటలను బట్టి అప్పటికప్పుడే ఎమోషనల్ అయ్యి బాగా వేడెక్కిపోయి బయటికి వెళ్ళగానే చల్లారిపోతూ ఉంటారు అనమాట. అదొక రకమైనటువంటి వారు. కొంతమంది ఫాలోవర్స్, అంటే ఫ్యాన్స్ అసోసియేషన్స్కి ఏ విధంగా ఆ సినిమా యాక్టర్లకి ఆ రకరకాలైనటువంటి హీరోలకి ఫ్యాన్స్ ఉంటారో, అలాగూ భక్తులకు కూడా ఫ్యాన్స్లాగా ఏర్పడి వాళ్ళు తప్పు చెబుతున్నారా రైట్ చెబుతున్నారా అనేటటువంటి విషయాలు పట్ల అవగాహన లేకుండా వాళ్ళు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మి విని వాళ్ళని అభిమానించేటటువంటి వారు. ఓకే, ఇదొకటి. ఇలా రకరకాలైనటువంటి ఆలోచన విధానాలు కలిగినటువంటి మనుషులు ఎప్పుడూ కూడా జనసమూహాల్లో ఉంటారు. ఇక్కడ యేసుప్రభు దగ్గర వచ్చినటువంటి జనసమూహాల్లో అయినా, ప్రస్తుతం అది ఎక్కడైనా సరే, ఒక సభ జరుగుతున్నప్పుడు 10 మందికి ఉపయోగపడే మాటలు వినబడుతున్నప్పుడు రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు మనుషులుగా అక్కడ ఉంటారు. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాటలో ఎవరెవరు ఉన్నారు అని చూడగలిగితే ఈ రకరకాలైనటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడగలిగితే వీళ్ళందరూ కూడా, ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా యూదులు, అంటే యూద జాతి, ధర్మశాస్త్రాన్ని కలిగినటువంటి వారు, యెహోవా దేవుణ్ణి నమ్మేటటువంటి వారు ఇక్కడికి వచ్చారు. అయితే వీళ్ళల్లో ఈ యూదుల్లో పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, అలాగే జనరల్ పీపుల్స్ ఉన్నారు. అంటే ఇంకొంచెం లోపలికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఈ యూదుల్లో ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు తెగల్లో ఇంకొన్ని రకాలైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు ఉన్నారు. ఇందాక సైకలాజికల్గా చెప్పినటువంటి వాళ్ళు మొదట చెప్పింది, ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఆత్మలను నమ్మేటటువంటి వారు, అంటే చనిపోయిన తర్వాత కూడా ఇంకొక జీవితం ఉంది అని నమ్మేటటువంటి వారు కొంతమంది ఈ యూదుల్లో, అలాగే చనిపోయిన తర్వాత ఇక మరొక జన్మ లేదు అని నమ్మేటటువంటి వాళ్ళు, అలాగే అధికారాలకు లేదా చట్టాలకు మనం లోబడటం ఏంటి, మనం లోబడితే దేవుని మాటకే మనం లోబడాలి తప్ప చట్టాలకు మనం లోబడేటటువంటి పరిస్థితి లేదు అని తిరగబడేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. ఇలా రకరకాలైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఇక్కడ యూదుల్లో పరిసయ్యులు, సద్దుకయ్యులు ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఓకే, అయితే ఇన్ని రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారిని ఒక చోటకు తీసుకుని రావాలి అని అంటే, సత్యాన్ని వారికి తెలియచేయాలి అని అంటే, ఆ విషయాన్ని తెలియపరిచేటటువంటి వ్యక్తి, ఆ బోధ చేసేటటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలి, ఎలాంటి అధికారము కలిగినటువంటి వ్యక్తిగా ఆయన బోధలు ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేయగలగాలి. ఇది మొదటి జనసమూహాలది అయిపోయింది. ఇక రెండో విషయానికి వస్తే, రెండో విషయం ఏమన్నాడు అక్కడ, కూర్చొని ఆయన జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా, అంటే ఇక్కడ రెండో పదం ఏం చేశాడు, ఆయన కూర్చున్నాడు, అంటే కూర్చొని ఆయన బోధిస్తున్నట్టుగా ఈయన చెప్తున్నాడు. ప్రత్యేకంగా ఈ సువార్తను, మత్తయి సువార్తను రాసినటువంటి మత్తయి గారు ప్రత్యేకంగా ఎందుకు కూర్చొని బోధించాడు అనే విషయాన్ని రాయవలసి వచ్చింది
దీని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైనటువంటి వాళ్ళరా, మొదటిగా ఇక్కడ ధర్మశాస్త్రము కలిగినటువంటి వ్యక్తులు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను చెప్పాలి అని అంటే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అధికారం కలిగినటువంటి వారై ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ఆ మాటలు చెప్పడానికి వీల్లేదు. ఆ చెప్పేటటువంటి మాటలు కూడా ఎక్కడ పడితే అక్కడ ఇంట్లోనో లేదంటే ఈదుల్లోనో చెబితే చెల్లుబాటు అవ్వదు. దానికంటూ ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి వారికి ప్రత్యేకంగా వారికంటూ ఒక స్థానం, వారికంటూ ఒక ప్లేసు, సమాజ మందిరాలలో బలిపీఠము ఎదుట వాళ్ళు ఆ విషయాల్ని బోధించాలి. అంటే అది ప్రత్యేకంగా వాళ్ళకంటూ ఒక అధికారం ఇవ్వబడి ఉండాలి అనేటటువంటి ఒక నమ్మకం యూదుల్లో ఉంది. అందుకే ఆయన మాట్లాడుతూ ఈ మత్తయి గారు రాసేటప్పుడు యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు ఆయన అనేక మందికి అనేక విషయాలు చెబుతున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటని ఆయన కోట్ చేస్తున్నాడు, అంటే రాస్తున్నాడు ఇక్కడ ప్రత్యేకంగా. అది రాస్తున్నట్టుగానే మనకు కనపడదు. చూడండి అక్కడ ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయము ఒకసారి చూడగలిగితే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు, అంటే ప్రత్యేకంగా వీళ్ళకంటూ ఒక అధికారం మోషే గారు ఇచ్చినట్టుగా. మోషే గారికి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. మోషే గారికి సీనాయి పర్వతం మీద ఇజ్రాయేల్ కోసం ఒక ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని అనేక మందికి బోధించడానికి మోషే గారికి అధికారాన్ని దేవుడిచ్చాడు. మోషే గారి ద్వారా ఈ శాస్త్రులకి పరిసయ్యులకి సమాజ మందిరాల్లో ఇజ్రాయేలీలకు ప్రతి విశ్రాంతి దినాన్న అనేక విషయాలు బోధించేటటువంటి ఒక అధికారం ఇక్కడ ఈ శాస్త్రులకి పరిసయ్యులకి ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అక్కడ ఏమంటున్నాడైనా మోషే పీఠం ముందు కూర్చుండువారు, వారికి ప్రత్యేకంగా వాళ్ళకు మాత్రమే అధికారం ఉన్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. జనాలకు కూడా అదే అర్థమవుతుంది. ఇప్పుడు అలాంటి పొజిషన్లోకి యేసుక్రీస్తు అనేటటువంటి ఆయన వచ్చి చెబుతుంటే వీళ్ళ పరిస్థితి ఎలా అయిపోయింది అంటే, అసలు మీకు ఈ అధికారం, నీకు ఈ అధికారం ఎవరిచ్చారు? ఈ బోధలు చేసేటటువంటి అధికారం, అనేక మందిని స్వస్థపరచగలిగేటటువంటి అధికారం, అనేక మంది పాపాలను క్షమించగలిగేటటువంటి అధికారం నీకు ఎవరిచ్చారు? అసలు అది మాకు మాత్రమే ఉంది. మాకు ప్రత్యేకంగా మోషే పీఠం మందు ప్రత్యేకంగా మాట్లాడగలిగేటటువంటి అర్హత, రైట్స్ మాకు మాత్రమే ఉన్నాయి బోధకులుగా, రబ్బీలుగా. రబ్బీలు అంటే బోధకుడని. మరి నువ్వెవరివి ఇక్కడ బోధించడానికి? నీకు ఎవరిచ్చారు అసలు అధికారం అని యేసుక్రీస్తుని ప్రశ్నించారు వాళ్ళు. ఆ ప్రశ్నించినటువంటి విషయాన్ని ఆయన కోట్ చేస్తూ రాస్తున్నాడు. ఆ విషయాన్ని కూడా మనం చూడగలిగితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనం. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన వద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావో, ఈ అధికారము నీకు ఎవడిచ్చాడు అని అడుగగా, చాలు. తర్వాత ఆయన వేరే ఆన్సర్ చెప్పాడు, వాళ్ళ కౌంటర్గా, అది వేరే విషయం. అంటే వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడు వస్తుంది ఈ ప్రశ్న అన్నప్పుడు, ఇది ప్రత్యేకంగా వీళ్ళకంటూ ఒక అధికారం ఉంది అనేటటువంటి ఆలోచన విధానం ఉన్నప్పుడు, వేరే వాళ్ళు చెప్పినప్పుడు, ఎవరు మీకు ఈ అధికారం ఇచ్చాడు? ఎవడు నీకు ఇచ్చింది ఈ అధికారం? ఇది మాకు మాత్రమే ఉంది అధికారం అనేటటువంటి ఆలోచన విధానం ఇక్కడ కనబడుతుంది. దాన్ని అక్కడ యేసుక్రీస్తుని వాళ్ళు ప్రశ్నించినట్టుగా ఆ విషయాన్ని ఆయన కోట్ చేస్తూ రాస్తున్నాడు. అంటే ప్రత్యేకంగా ఆయన కూర్చుని బోధించాడు అనే దానిలో, దానికంటూ యూదులు ఇస్తున్నటువంటి ఒక ప్రత్యేకత, అక్కడ కూర్చొని బోధించడంలో, అక్కడ కూర్చొని బోధించేటటువంటి ఆ విషయాన్ని వాళ్ళు ఎంత ప్రత్యేకంగా చూస్తున్నారు, ఆ పొజిషన్లో మాట్లాడేటటువంటి మాటకి ఎంత పవర్ ఉంది, ఎంత అధికారం ఉంది అనేటటువంటి ఆ పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి యూదులకి యేసుక్రీస్తుని గొప్ప వ్యక్తిగా చూపించాలన్నటువంటి ఒక కోణంలో, ఒక దృక్పథంలో మత్తయి గారు ప్రత్యేకంగా ఆ విషయాన్ని ఆయన అక్కడ రాయడం జరుగుతుంది. ఓకే, అందుకే యేసుక్రీస్తు కూడా ఏమంటాడు? నాకు అధికారం ఉంది. ఎవడిచ్చాడని మీరు అడుగుతున్నారు కదా, మీకు ఎవడిచ్చాడు ఈ అధికారం? ఇప్పుడు ఎవరైతే అడుగుతున్నారో
నీకు ఎవడిచ్చాడు ఈ అధికారం అని ఎవరైతే అడుగుతున్నారో వాళ్లకు అధికారం ఇచ్చింది ఎవరిచ్చారు వాళ్ళకి అధికారం? దేవుడిచ్చాడు. ఆ దేవుడే నాకిచ్చాడు. నాకు సర్వాధికారాలు ఉన్నాయి, మీకైనా కేవలం బోధించేటటువంటి అధికారం మాత్రమే ఉంది. మోషేపేట ముందు కూర్చొని లేఖనాలను బోధించేటటువంటి అధికారం మాత్రమే మీకుంది. కానీ నాకున్నటువంటి అధికారం ఏంటో తెలుసా? చెబుతున్నాడు ఇప్పుడు ఆయన. మత్తయి సువార్త 7వ అధ్యాయము 29వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. వాళ్ళకున్నటువంటి అధికారానికి యేసుక్రీస్తుకున్నటువంటి అధికారానికి తేడా చెప్తున్నాడు ఆయన. ఆయన్నే ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తున్నటువంటి వారికి ఆయన చెబుతున్న సమాధానం ఎలా అనగా, ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె బోధించెను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఈ మాట ఎవరు చెబుతున్నారు? జాగ్రత్తగా చదవాలి అక్కడ. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను మత్తయి గారు మరలా రాస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? మత్తయి గారు చెప్తున్నాడు. జాగ్రత్త చదవండి. మళ్ళీ అక్కడ చిన్న మెలికలు ఉంటాయి, అంతే ఒక పదంలో ఉంటాయి మెలికలు. అక్కడ చదవాలా? ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక, ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. ఎంత క్లియర్గా ఉంది. నాకు అధికారం ఉంది అంటే అప్పటి వరకు శాస్త్రులు పరిసయ్యులు బోధించినటువంటి విధి విధానాలకి యేసుక్రీస్తు బోధించేటటువంటి విధి విధానాలకి తేడా కనపడిపోతుంది వాళ్ళకి, జనాలకి. అధికారము గలవాని వలె బోధించెను అంటే ఎంత తేడా, ఎంత వ్యత్యాసం అక్కడ కనబడుతుంది అని అంటే, అందుకే ఇందాక మనం చదివిన మాటలు యేసుక్రీస్తు అన్నమాట. మోషేపేట ముందు కూర్చుండి వాళ్ళు చాలా విషయాలు చెప్తారు, కానీ వారి మాటలు మీరు వినండి, కానీ వారు చేసినట్టుగా మీరు చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు చెబుతారు కానీ చెయ్యరు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు చెబుతున్నాడు, చేస్తున్నాడు. అది తేడా కనబడిపోతూ ఉంది చూడండి. అక్కడ ఆ తేడాలు కనబడిపోతూ ఉంటాయి. మనం కూడా చాలాసార్లు చాలా విషయాలు చెప్తూ ఉంటాం. కొన్నిసార్లు చెప్పటం వలన అలాగైనా చేస్తావేమో అన్న ఉద్దేశంతో చెప్తూ ఉంటాం. కొన్నిసార్లు చెప్తా ఉంటాం, బోధిస్తూ ఉంటాం, కానీ చెయ్యం. జనాలకు కనబడిపోతూ ఉంటాయి. అంటే ఎన్ని చెబుతున్నావు, ఎన్ని చేస్తున్నావు, అది ఎవరైనా సరే, నేనైనా సరే. అవి ఎవరికి వాళ్ళు బోధించేటటువంటి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఎప్పుడు నువ్వు చెప్పినటువంటి మాటకి అధికారం, నువ్వు చెప్పినటువంటి మాటకి పవర్ పెరుగుద్దో, ఎప్పుడు పెరుగుద్దయ్యానంటే ఎప్పుడైతే మనం చెబుతామో, చెప్పినటువంటి మాటను మనం ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనం చెప్పిన మాటకి పవర్ పెరుగుద్ది, దాని వెయిట్ పెరుగుద్ది. చెప్పిందేమో హై రేంజ్లో ఉన్న మాట, దాని పవర్ మాత్రం అబ్బా మామూలుగా లేదు. కానీ దాన్ని మనం పాటించినప్పుడు ఆ మాటకి జనాల్లో, ప్రజల్లో విలువ ఉండదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలకి, అక్కడ వాళ్ళు చెప్పినటువంటి మాటలకి తేడా కనబడిపోతూ ఉంది. వాళ్ళు చెబుతున్నారు, చేయట్లేదు, కానీ యేసుక్రీస్తు చేస్తున్నాడు. అది కనబడుతుంది. ఆ చెప్పినటువంటి మాటకి, ఆ అధికారానికి, ఆయన చెప్పేటటువంటి ఆ మాటలో ఉన్నటువంటి వెయిట్ కనబడుతూ ఉంది అక్కడ. మరొక మాట కూడా మనం చూడగలిగితే 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం. అయినను పాపములు క్షమించుటకు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకెంత పవర్ ఉంది చూడండి ఆయనకి. ఇక్కడ చదివినాయన మళ్ళీ. అయినను పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని అని చెప్పి ఆయన పక్షవాయువు గలవానిని చూసి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని ఇంటికి పో అంటే చూడండి. ఇక్కడ అంటే ఒక మనిషిని వాళ్ళకైనా బోధించగలిగేటటువంటి అధికారం ఉందేమో, కానీ నాకు ఒక మనిషి పాపాలను క్షమించగలిగేటటువంటి అధికారం నాకుంది, నా తండ్రి నాకు ఇచ్చాడు అని చెబుతున్నాడు. అది కనబడుతుంది కళ్ళ ముందు అది కనబడుతుంది. చెప్పాడా? చెప్పిందని చూపించాడా? ఆల్రెడీ పరిపెత్తుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. దాన్ని బట్టి ఏం అర్థమై ఉంటుంది జనాలకి, ప్రజలకి ఏం అర్థమై ఉంటుంది? చెప్పాడు, నాకు క్షమించేటటువంటి అధికారం ఉందన్నాడు కాబట్టే ఇదిగో ఇతగాడు పరిపెత్తుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. జరిగిపోతా ఉంది క్రియ అక్కడ. అంటే ఆ మాటకి పవర్ పెరిగిందా? పెరిగింది. ఎప్పుడు పెరుగుతుంది పవర్ అంటే చెప్పినటువంటిది
చేసి చూపించినప్పుడు ఆ ఎవరైతే ఆ మాట చెబుతారో ఆ మాటకే పవర్ పెరుగుద్ది, ఆ మాట చెప్పినటువంటి వ్యక్తికి కూడా గౌరవం పెరుగుద్ది. చెప్పినప్పుడు మనం చేయనప్పుడు ఎవరూ లెక్క చేయరు. కనుక యేసుక్రీస్తు ప్రత్యేకంగా ఆయన కూర్చొని బోధించటంలో ఆయనకున్నటువంటి అధికారం, ఆయనకున్న సామర్థ్యం ఎంత పవర్ కలిగినటువంటిదో చెప్పడానికే ప్రత్యేకంగా కూర్చొని బోధించటం, అంటే రబ్బీలు కూర్చొని బోధించటం, దానికి ఉన్నటువంటి వెయిట్ ఎంత ఉంది అనే దానికోసం ఆయన్ని నమ్మనటువంటి యూదుల్ని ఒప్పించేటటువంటి ప్రయత్నంలో ప్రత్యేకంగా ఆ స్థానానికి ఎంత గొప్పతనం ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఆ కొండ మీద ప్రసంగంలో ఆయన రాసేటప్పుడే జన సమూహములు ఆయన కూర్చొని బోధించాడు అనే దాన్ని ప్రత్యేకంగా చెప్పాడు. ఆయన అక్కడ ప్రత్యేకంగా చెప్పినట్టుగా మనకు కనబడతా ఉంది. ఇంకా చివరికి వచ్చేసరికి మత్తయి సువార్త చివరికి వచ్చేసరికి ఎలా ముగిస్తాడో చూడండి ఆయన ఆ పుస్తకాన్ని. 28వ అధ్యాయం 18వ వచనం. ఈ కేవలం కూర్చొని బోధించడంలో ఉన్నటువంటి ఆ అధికారాన్ని గురించి మాత్రమే మనం ఆడుతున్నాం. ఓకే, 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నదంట. ఎక్కడుందట ఆయన సర్వాధికారం? ఎక్కడెక్కడ ఉందట? పరలోకమందు ఆయన సర్వాధికారం ఉంది, భూమి మీద సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది. అంటే చివరిగా ఆయనకున్నటువంటి అధికారం ఎంత పవర్ కలిగినటువంటిది అని చెప్పడం కోసం అక్కడక్కడ ఆయన అధికారాన్ని గురించి కోట్ చేసుకుంటూ వచ్చి చివరికి, అంటే యేసుక్రీస్తు చెప్పినవే, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటల్ని ఒక్క పొల్లు పోకుండా, ఆయన ఒక్క మాట తప్పిపోకుండా కరెక్ట్గా కోట్ చేయగలిగాడు, కరెక్ట్గా చెప్పగలుగుతున్నాడు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాడు. అంత అధికారం కలిగినటువంటి ఆయన్ని మీరు లెక్క చేయకుండా పోయారు. ఇప్పుడైనా నమ్మండి. ఆ రోజు మీరు ఆయన చెప్పినప్పుడు ఆయన ప్రశ్నించారు, ఆ రోజు ఆయన చెప్పినప్పుడు ఆయన మాటను మీరు లెక్క చేయలా. ఇప్పుడైనా ఆలోచించండి. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒక్కసారి అంతా ఆయన హిస్టరీ అంతా చెక్ చేసుకుంటే ఒక్కసారి అన్ని జ్ఞాపకాలకు వస్తూ ఉన్నాయి. ఆయన మాట్లాడిన మాటలు ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడాడు, ఎక్కడెక్కడ ఏమేమి చెప్పాడు, ఎలా జరిగాయి అవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే కళ్ళ ముందు అలా కనబడుతుంది ఆయన మాట ఎంత పవర్గా ఉంది, ఆయన విధి విధానాలు ఎంత బాగున్నాయి అనేది కళ్ళ ముందు అలా కనబడుతుంది. అలా కనబడ్డాయి కాబట్టి అపోస్తుల కార్యాలలోకి వెళ్ళేసరికి అక్కడ మేము ఏం చెయ్యాలి అంటే హృదయంలో పొడవబడినట్టుగా అక్కడ రాయబడి ఉంటుంది. హృదయంలో అన్ని పేతురు గారు మాట్లాడిన తర్వాత ఆ ప్రసంగంలో ఆయన గురించి మాట్లాడిన తర్వాత హృదయంలో పొడవబడి ఇప్పుడైతే మేము ఏం చెయ్యాలి అని వాళ్ళు అడుగుతారు. అంటే ఎంత బాగా వాళ్ళకి అర్థమైందో చూడండి. ఆయన బ్రతుకున్నప్పుడు తెలియలా, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన మాటకి పవర్ విపరీతంగా పెరిగిపోయింది. బహుశా ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పినప్పుడు వినుంటే మహా ఎవరైనా ఉంటారు, శిష్యులు ఉంటారేమో, మిగిలిన వాళ్ళకి అర్థం అయ్యి ఉండకపోవచ్చు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత చాలా జరిగాయి. ఓకే, ఇది అధికారానికి సంబంధించి. అంటే ఆయన కూర్చొని బోధించుటలో ఆయనకున్నటువంటి అధికారం. ఓకే, ఇంకొక మాట కూడా చూపిస్తా. 25వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు, గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వాటిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపు మేకలను నిలవబెట్టెను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. ఆ రాజ్యం గురించి ఆయన చెప్పాడు ఆ కొండ మీద ప్రసంగాల్లో. కానీ అంటే యేసుక్రీస్తు ఏర్పాటు చేసినటువంటి కొన్ని మహాసభలో, ఆ సభల్లో ఒక రాజుగా ఆయన కనబడుతున్నాడు. రాజు గనుకనే అక్కడ కూర్చొని బోధించాడు, రాజు గనుకనే అక్కడ వాడ మీద కూర్చున్నాడు, రాజు గనుకనే ఆయన కూర్చొని ఒక రాజుగా ఆయన కనబడ్డాడు వాళ్ళకి. అక్కడ అంతా ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ చివరికి వచ్చేసరికి ఈ మాటలో మనుషులకి తీర్పు తీరుస్తున్నాడు అని అంటే అలా చేసేది ఎవరో? రాజే కదా. రాజు కాబట్టే ఒక మనుషులుగా అయితే భౌతికంగా ఒక్కొక్కరు ఒక్కొక్క సింహాసనాలు రెడీ చేసుకుంటూ ఉంటారు రాజ్యాల్లో. కానీ ఆయన సింహాసనం ఎలా ఉంది? ఎలా ఉంది చూడండి. ఆయన సింహాసనం అలా కొండ మీద కూర్చొని, అదే ఆయన సింహాసనం. ప్రకృతి ఆయన సింహాసనం. వీళ్ళు ప్రత్యేకంగా ప్రకృతిలో ఉన్నటువంటి ఏ ప్లాస్టికో లేకపోతే ఏ దేన్నో తెచ్చుకొని ఒక చైరు, ఒక 4 చెక్కలతో చైరు చేసుకుని కూర్చుంటున్నారు, అది సింహాసనం అనుకుంటున్నారు. పిచ్చోడా, నువ్వెక్కడో ఒక కుర్చీ చేసుకొని ఆ కుర్చీలో కూర్చొని ఇది సింహాసనం అని ఫీల్ అవుతున్నావు.
ప్రకృతే ఆయన సింహాసనం. ఆయన వాడుకున్న సింహాసనం ఎలా ఉంది? ఒక కొండ మీద ఒక రాజులో కూర్చొని బోధించాడు ఆయన. ఒక సముద్రంలో ఓడ మీద కూర్చొని సముద్రం ఆయనకి సింహాసనం అయింది. రాజు గనుకనే కూర్చొని ఆయన ప్రకృతి అనే సింహాసనం మీద కూర్చొని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే చూసా, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. దాన్ని కాపీ కొట్టుకుని సినిమాలు చేసుకుంటున్నారు. ఎవరు రాజు? ముల్లోకాలకు రాజు. ఆయన సింహాసనం ఆకాశం, ఎక్కడ కూర్చుంటే అదే ఆయన సింహాసనం. అంత పవర్ ఉంది ఆయన మాటలో. కూర్చొని బోధించటంలో ఉన్నటువంటి ఎంత బలం ఉందో చూడండి. అక్కడ అలా కనపడ్డాడు వాళ్ళకి అందరికీ కూడా ఆయన. అందుకే అక్కడ రాజు కాబట్టే తీర్పు తీరుస్తున్నాడు. గొర్రెలను ఒకవైపు, మేకలను ఒకవైపు జడ్జిమెంట్ ఇచ్చేస్తా ఉన్నాడు రాజుగా. అది ఆల్రెడీ అన్ని చూసుకుంటే, సీన్లు అన్నీ ఒకసారి తిరగేసుకుంటే, అలా ఆయన కొండ మీద కూర్చొని బోధించినటువంటి ప్రసంగాలు, ఆ ఓడ దగ్గర, ఓడ మీద ఆ గలిలయ సముద్రం దగ్గర ఆ ఓడ మీద కూర్చొని బోధించినటువంటి ప్రసంగాలు, వాళ్ళు ఒలేవు కొండ మీద మాట్లాడినటువంటి ప్రసంగాలు, జన సమూహాలతో మాట్లాడిన ప్రసంగాలు, శిష్యులతో మాట్లాడిన ప్రసంగాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ ఒక్కొక్క మాటగా మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. కానీ బేస్ పాయింట్ కింద మొదటగా మనం ఆ ఫస్ట్ వచనంలో వెనకాల ఉన్నటువంటి పరిస్థితులు మనం ఆలోచిస్తూ ఉన్నాం. నెక్స్ట్ విషయాలు మనకు అర్థం అవడం కోసం. ఓకే, ఇది ఆయన కూర్చొని బోధించాడు అన్న దాంట్లో ఆయనకు ఉన్నటువంటి అధికారం. ఆయన ఒక రాజు, న్యాయం తీర్చేవాడు, ప్రజలకు ఆదరణ కలిగించేవాడు, ప్రజలను దగ్గరికి తీసుకునేటటువంటి వాడు, ప్రజలను ప్రేమించేటటువంటి వాడు రాజు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక మూడో విషయం ఇక్కడ మనకు అర్థమవలసినటువంటి విషయం ఏంటి అని అంటే, 5వ అధ్యాయం మొదటి వచనంలోనే నెక్స్ట్ ఏం రాయబడింది చదవండి. ఇప్పుడు కలిపి చదువుతాం దాన్ని. ఆయన ఆ జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. ఇక్కడ ఆగుదాం. ఇక్కడ జనసమూహములను చూసింది ఎవరిని? జనసమూహాలను చూశాడు. ఓకే, చూసిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చిన వారు ఎవరు? శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అంటే జనసమూహాలు చాలామంది ఉన్నారు, శిష్యులు మాత్రం ఆయన దగ్గరకు వచ్చారట. ఇక్కడ అక్కడికి వచ్చినటువంటి జనసమూహాలు, శిష్యులు ఒక్కటేనా? ఇది ఇప్పుడు మనం ఆలోచన చేయవలసినటువంటి పాయింట్. ఇక్కడ యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులు పరిచర్య చేసినప్పుడు ఎంతోమంది వాక్యాన్ని విని బాప్తీసం తీసుకున్నారు. ఈరోజు కూడా క్రైస్తవులుగా ఎంతోమంది సభలకు వస్తున్నారు, ఎంతోమంది క్రైస్తవులుగా పిలువబడుతూ బాప్తిస్మ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే శిష్యులకి జనసమూహాలకి తేడా తెలియాలి మనకి. ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసులు అండి అంటాం కదా, విశ్వాసులకి విశ్వాసం అనేటటువంటిది అల్టిమేట్ పాయింట్. అంటే ప్రతి ఒక్కరు, అది శిష్యుడు అనే దానికి సంబంధం లేనటువంటి పదం. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని విశ్వసించాలి, అది వేరు. విశ్వసించడం, విశ్వాసాన్ని కొనసాగించడం అనే దాంట్లో శిష్యులు సమూహం అనే విధంగా మారిపోతూ ఉంటాయి. ఇక్కడ జనసమూహాలకి శిష్యులకి మనం కొంచెం వేరియేషన్ ఏంటి అని ఆలోచన చేయగలిగితే, బాప్తిస్మము తీసుకున్నటువంటి ప్రతి ఒక్కడో శిష్యుడు అవ్వడో. మనం ఏమనుకుంటున్నామంటే బాప్తిస్మం తీసుకున్న వెంటనే అయిపోయింది అనుకుంటాం. బాప్తిస్మము తీసుకున్న తర్వాత లేదా కేవలం బాప్తిస్మం తీసుకుంటే మాత్రమే యేసుక్రీస్తుకు శిష్యులు అవ్వము. ఆయన ఏమంటున్నాడో దీనికి సంబంధించి ఒకసారి చూడగలిగితే, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 40-42 వచనం ఒకసారి చూడండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 40 నుంచి 43 దా చదువుదాం. ఓకే. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీళ్ళెవరో? ఈ 3000 మంది చేర్చబడినటువంటి వారు, సంఘములో చేర్చబడినటువంటి వారు శిష్యుల, జనసమూహాల. కింద చదవండి. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఇక్కడ శిష్యుల లేదు, చేర్చబడెను అని రాయబడింది కదా. ఇప్పుడు వీళ్ళు శిష్యులా కాదా మనకు తెలియాలి. ఇంకో మాట కూడా మనం చూడగలిగితే అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 7వ వచనం కూడా చూద్దాం. ఇక్కడ 3000 మంది. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించుచుండెను.
మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఇక్కడేమనుంది? అక్కడ 3000 మంది చేర్చబడిరి. వాళ్ళు బోధ ఎందును, సహవాసమందును, రొట్టె ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ 3000 మంది శిష్యులే. ఇక్కడ వీళ్ళు శిష్యుల సంఖ్య విస్తరించుచుండెను. 3000 మంది, తర్వాత 5000 మంది, అలా శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంది. అంటే వీళ్ళు కేవలం బాప్తిసం తీసుకున్నటువంటి వారు కాదు. మనకు అర్థమైపోతుంది ఇక్కడ. క్రీస్తుని వెంబడించే వాళ్ళు, సేవకులను వెంబడించేటటువంటి వాళ్ళు, దేవుని మాటలను వెంబడించేటటువంటి వాళ్ళు కేవలం బాప్తిసం తీసుకొని ఎప్పుడో వచ్చిపోయే వాళ్ళు కాదు. ఏ ఆదివారంకి ఒకరోజు, ఏ క్రిస్మస్కి ఒకరోజు ఇలా వచ్చిపోయే వాళ్ళు కాదు. వీళ్ళు వెంబడించేటటువంటి వాళ్ళు. అది శిష్యుల సంఖ్య. ఓకే, ఇంకో మాట కూడా మనం చూడగలిగితే అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. శిష్యులు అక్కడ 3000 మంది బాప్తిసం తీసుకున్నటువంటి వారు ఏం చేశారు? వెంబడించారు. అప్పుడప్పుడు వచ్చిపోయేవాళ్ళు కాదు, వాళ్ళు వెంబడించేటటువంటి వాళ్ళు. తర్వాత శిష్యుల సంఖ్య విస్తరించుచుండెను. ఇక్కడ అంతియొకయలో శిష్యులు ఏమయ్యారట? క్రైస్తవులు అనబడ్డారట. కేవలం పేరుకు మాత్రం పిలవబడేవాళ్ళు కాదు, క్రైస్తవులండి వీళ్ళు. వీళ్ళందరూ విశ్వాసులండి. అది కాదు, శిష్యులు అంటే క్రీస్తు యొక్క మాటలను జీవితంలో అప్లై చేసుకునే వాళ్ళు శిష్యులు. ఇంకా క్లారిటీగా శిష్యులకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అని ఇంకా క్లియర్గా అడగగలిగితే, మరి ఇక్కడ 19వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలో ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నాడు ఆయనతోటే. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. అక్కడ అడుగుతుంది ఎవరో? పేతురు. అంటే పేతురు ఎవరో? శిష్యుడు అడుగుతున్న మాట ఏంటి? మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. నిన్ను వెంబడించినట్టు యేసుప్రభు వెనకాల పోయామనే? అది కాదు. యేసుక్రీస్తు చెప్పినవి చేసిన వాళ్ళు. ఎలా చేశారు? వాళ్ళు సమస్తమును విడిచిపెట్టి. అంటే శిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటి? సమస్తాన్ని విడిచిపెట్టడం. సమస్తాన్ని విడిచిపెట్టడం అంటే అన్ని వదిలేసి వెళ్ళిపోమని కాదు. అన్నిటికంటే, తల్లిదండ్రుల కంటే, భార్య కంటే, లేదా భర్త కంటే, పిల్లల కంటే, కుటుంబం కంటే మొదట ప్రాధాన్యత దేవునికి ఇవ్వటము. అది సమస్తాన్ని ఒకవేళ ఇదే అదే అనే కండిషన్ వస్తే ఏం చేయాలి? అవసరమైతే దీన్నైనా పక్కన పెట్టగలగాలి. అది శిష్యుడికి ఉండేటటువంటి లక్షణం. అదే అడుగుతున్నాడు ఆయన. మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. సమస్తాన్ని విడిచిపెట్టాడు. సమస్తాన్ని విడిచిపెట్టే తర్వాత సంగతి. మనం చేసే పాపాలనైనా విడిచిపెడతాం కనీసం. సమస్తాన్ని విడిచిపెట్టేది తర్వాత. అసలు ముందు సమస్తాన్ని విడిచిపెట్టాలంటే ముందు ఏం విడిచిపెట్టాలి మనం? మన బాడీలో ఉన్నటువంటివి కోరికలు, మనకున్నటువంటి ఆశలు, ఈ రక్త మాంసాలు కలిగినటువంటి ఈ ఆకారానికి ఉన్నటువంటి కోరికలన్నిటిని విడిచిపెట్టగలిగితే, అంటే పాపాన్ని వదిలిపెట్టగలిగితే నువ్వు సమస్తాన్ని ఆటోమేటిక్గా విడిచిపెడతావు. నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు అని అంటే ఇంకా ఈ 6 అడుగుల ఆకారంలో ఉన్నటువంటి దేన్నో పట్టుకొని ఉన్నావు అన్నమాట. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచిస్తే శిష్యుడికి ఉండవలసిన లక్షణం మనకు ఉందా లేదా ఆలోచించుకోలే ఎవరి కాళ్ళు. ఓకే, ఇంకో మాట చూడగలిగితే ఇది ఈయన చెప్పినటువంటి మాట. ఈయన అడిగినటువంటి మాట యేసుక్రీస్తుని. మరి శిష్యుడికి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ స్వయాన యేసుప్రభు ఎక్కడైనా చెప్పాడా? ఇక్కడ పేతురు గారు అడుగుతున్నారు కానీ యేసుప్రభు ఏమైనా చెప్పాడా అంటే ఎస్ చెప్పాడు ఆయన కూడా. లూకా సువార్త 14వ అధ్యాయము 33వ వచనం. ఆ ప్రకారమే మీకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడో. డైరెక్ట్ వర్స్ అంతే, ఇంకేం లేదు. ఇండైరెక్ట్గా ఏం లేవు. డైరెక్ట్, నా కోసం సమస్తాన్ని మీరు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడో. డైరెక్ట్గా చెప్పేశాడు.
అక్కడ పేతురు గారు విడిచిపెట్టేశామని అడిగాడు ఆయన. పేతురు గారు విడిచిపెట్టి అడిగాడా, విడిచిపెట్టకుండా అడిగాడా? పేతురు గారు అన్నీ విడిచిపెట్టి, ఇదిగో సమస్తాన్ని విడిచిపెట్టి నీ కోసం వచ్చేసామయ్యా, మాకేంటి అని అడిగాడు ఆయన. ఆయన చేసి అడిగాడా, చేయకుండా అడిగాడా? చేసి అడిగాడు. ఇక్కడ మనం మన దగ్గర ఉన్నటువంటి వాటిల్ని, ఉన్న పాపాలని విడిచిపెట్టడమే పెద్ద టాస్క్ మనకి. ఇంకా సమస్తాన్ని విడిచిపెట్టేది ఎక్కడ? ఎన్నో రోజులు పడుతుంది వాటిని విడిచిపెట్టడానికి. మనకి చాలా టైం తీసుకుంటాం మనం. ఈలోపు మనం ఉంటామో పోతామో కూడా తెలీదు. అది విడిచిపెట్టేలోపు మనమే పోతాం, రెండు కలిసి వెళ్ళిపోతాం. మనలో ఉన్నది మనము రెండు కలిసి వెళ్ళిపోతాం. కనుక శిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణం సమస్తాన్ని విడిచిపెట్టగలగటం. అంటే మొదట ప్రాధాన్యత దేవునికి ఇవ్వగలగాలి. అంటే సమయం ఇవ్వగలిగితేనే కదా ఏదైనా వదలగలం ఆయనకి. కనుక ఆలోచించండి ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ ఒక్క వచనంలోనే ఎన్ని విషయాలు ఉన్నాయి, ఎంత లోతైనటువంటి విషయాలు అందులో ఉన్నాయి. మత్తయ్య గారు రాయడంలో జనసమూహాల్లో అంటే వెనకాల ఎన్ని రకాలైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని యేసుక్రీస్తు ఏ విధంగా వాళ్ళని కవర్ చేయగలిగాడు ఆయన, ఏ విధంగా ఎవరెవరికి ఏ మాట వాళ్ళకి వెళ్ళాలో అవన్నీ చెప్పగలిగాడు. నెక్స్ట్ అవన్నీ చూస్తాం మనం. జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఈ మెసేజ్. ముందుకు ఒక్కొక్కటి యేసుక్రీస్తు చెప్పినటువంటి ధన్యతలు, ఒక్కొక్క మాటను మన జీవితాల్లో మనం ఎలా అప్లై చేసుకోవాలి. తర్వాత ధన్యతలు ఉంటాయి కదా, ఆత్మ విషయమై దీని లేని వారు ధన్యులు అంటాడు. తర్వాత దుఃఖపడేవారు, సమాధానపరచువారు, చాలా విషయాలైన నరహత్య విషయంలో మాట్లాడతాడు, వ్యభిచారం విషయంలో మాట్లాడతాడు. డైరెక్ట్గా యేసుక్రీస్తు అంటే ఒక మనిషి పాపం చేయకుండా పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో దానికి సంబంధించిన మాటలన్నీ డైరెక్ట్ వరుసలు, అంతే, డైరెక్ట్ అటాక్, అవన్నీ క్లియర్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ మాటలన్నీ మనం తెలుసుకుంటే చాలు, ఇక మన జీవితానికి ఇంకేం అవసరంలే. ఈ మాటలే పౌలు గారు రాసినా, పేతురు గారు రాసినా, ఎవరు రాసినా వీడి చుట్టూ తిప్పుతారు. మొత్తం యేసుక్రీస్తు మాటలు చుట్టూ తిప్పాల్సిందే. కనుక మనం డైరెక్ట్గా యేసుప్రభు మాటలే పట్టుకున్నాం అనుకోండి, తిరుగులేదేక. మిగిలిన వాళ్ళే పట్టుకున్నా కొంచెం అర్థమై కొంచెం అర్థం కాకుండా డైవర్ట్ అవ్వచ్చాము. కొన్నిసార్లు కొన్ని అర్థం అవడానికి ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు చెప్పినటువంటి కోర్ పాయింట్ ఎగరగొట్టేసి ఆ చెప్పిన ఎగ్జాంపుల్స్ పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం అనమాట, ఎట్టు వెళ్ళిపోతాం. అట్ట కాకుండా యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలే డైరెక్ట్గా పట్టుకొని మనం ఆలోచన చేయగలిగితే సింపుల్గా మనం ఆయనకి లాగా బ్రతికేయచ్చు. ఓకే, కాబట్టి ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. తర్వాత ఒక్కొక్క ఎపిసోడ్ ముందుకు వస్తాయి. అవన్నీ ఒక్కొక్కటి తెలుసుకుంటా మనం ముందుకెళ్దాం. ఓకే, చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 28:19 చివరగా శిష్యులు అంటే ఏంటో అర్థమైపోయింది, శిష్యులకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ ఏంటో అర్థమైపోయింది. అంటే ఇప్పుడు చివరగా యేసుక్రీస్తు అనేక శిష్యుల మీద పెట్టినటువంటి బాధ్యత, శిష్యులకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి? ఒకవేళ మనము శిష్యులుగా ఒకవేళ ఉంటే మనకే చెప్తున్నాడు ఆయన. ఒకవేళ శిష్యులుగా లేకపోతే శిష్యుడు అవ్వటానికి ప్రయత్నం చేయి. ఒకవేళ శిష్యుడిగా నువ్వు ఉంటే నీకే ఈ బాధ్యతగా ఆయన చెప్తున్నాడు. మత్తయి సువార్త 28:19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఏమన్నాడు? శిష్యులుగా చేయండి అంటే ఏంటి దాని అర్థం? వాక్యం చెప్పి బాప్తిసం ఇచ్చినటువంటి వారు ఏం చెయ్యాలో చెప్తున్నాడు ఇక్కడ. శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుడి యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములను. అంటే ముగ్గురు ఏం చేస్తున్నారనే విషయాలు, నిన్ను రక్షించడానికి ముగ్గురు ఏ విధంగా ప్రయాసపడుతున్నారనే విషయాలు వాళ్ళు ముగ్గురు గురించి చెప్పి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ వినేసి సైలెంట్కి వెళ్ళిపోండి అని చెప్పలా. ఏం చెప్పాడు? వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. వినేసి వెళ్ళిపోండి. స్కూల్లో జాయిన్ అయిపోయి రోజు యూనిఫామ్ వేసుకొని ఆ స్కూల్కి వెళ్ళి వచ్చేస్తూ ఉండు. బుక్స్ ఏం అవసరం లేదు. ఇక స్కూల్లో పాఠాలు రాసుకోవడం అవసరం లేదు, ఇంటికి వచ్చి హోంవర్క్ రాసుకోవడం అవసరం లేదు. యూనిఫామ్ వేసుకొని వెళ్తూ ఉండు, వస్తూ ఉండు, అంతే. వేలకు ఫీజులు కడతా ఉండు, అంతే అని చెప్పలా. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావంటే ఏ సంగతులైతే ఆయన బోధించాడో ఒక మనిషి పరిశుద్ధంగా బ్రతకడం కోసం వాటన్నిటిని గైకొనేలా మీరు చెప్పండి, ఫాలో అవ్వండి, పాటించండి అని చెప్పండి. అప్పుడే వాళ్ళు శిష్యులు అవుతారు. ఒకవేళ కేవలం వినేసి వెళ్ళిపోతా ఉన్నారనుకో, వాళ్ళు ఎవరో శిష్యులు కాదు. కేవలం వాళ్ళు జనసమూహాలు మాత్రమే, కేవలం వాళ్ళు వినేటటువంటి విశ్వాసులు మాత్రమే.
అంటే విశ్వాసులు అనగానే యేసుక్రీస్తు మాటను విశ్వసించి అవును యేసుప్రభు నా కొరకు చచ్చిపోయాడా అయ్యా అని ఏడ్చేసి సైలెంట్గా వెళ్ళిపోయేవాళ్ళు అంతే. కాబట్టి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఆ శిష్యరికంలోకి వాళ్ళు వస్తారా లేక సాక్షాత్తంగా అక్కడితోనే వాళ్ళ జీవితాలు ముగించుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం అని మార్క్స్ వార్తలో చెప్పేశాడు. మార్క్ గారు ఆ మాట చివరిలో. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అని తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. నిజంగా మీ కుమారుడు మా కొరకు చేసినటువంటి ఆ త్యాగాన్ని తండ్రి, ఆ త్యాగం మరుగున పడిపోకుండా తరతరాలకు మరలా మీ కుమారుడు ఈ భూమి మీదకి వచ్చేంత వరకు అది స్థిరంగా నిలబడడానికి తండ్రి, మరి ఆ రోజు అపోస్తులుడు ఒకడైనటువంటి మత్తయ్య గారి ద్వారా ప్రతి మాటను, ఆయన మాటలో ఉన్న అధికారం ఎంత గొప్పదో, ఆయనను ఒక రాజుగా, ఒక గొప్ప వ్యక్తిగా చూపించేటటువంటి ప్రయత్నము తండ్రి, ఆ విషయాలన్నీ మేము ఇప్పుడు చదువుకున్నటువంటి మేము కేవలం విని విడిచిపెట్టే వారిగా కాకుండా ఆ మాటలన్నీ కూడా పాటించేటటువంటి వారిగా, మీ కుమారునికి శిష్యులుగా, మీకు పిల్లలుగా మేము బ్రతకడానికి సహాయాన్ని దయచేయమని, తోడుగా ఉండి నడిపించమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ఇలాంటి మరెన్నో విషయాలు వింటూ మీరు ఆత్మీయంగా బలపడాలని ఈ వీడియో మరికొందరికి షేర్ చేయడం ద్వారా దైవాశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు మీ ప్రాంతాల్లో కుటుంబ ప్రార్థనలను, సువార్త సభలను నిర్వహించాలనుకున్న, ఉచితంగా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో బైబిల్ నేర్చుకోవాలనుకున్న, జీవిత సమస్యలకు సమాధానం తెలుసుకోవాలనుకున్న ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. అలాగే మందిర నిర్మాణం జరుగుతుంది. దాని కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనగలరు.